మున్సిపల్ ఎన్నికల ఫలితాలను చూస్తే ఈటెల హుజూరాబాద్ కోటకు బీటల వారినట్టేనా? సొంత నియోజకవర్గానికి పోలేక తన పార్లమెంట్లో పోటీ ఇవ్వలేక డీలా పడ్డారా? సొంత పార్టీలోని తనకు పోటీదారుడిగా ఉన్న మరో ఎంపీ ఏకంగా కార్పొరేషన్ను కైవసం చేసుకోవడం ఈ నేతను ఇరకాటంలో పడేసిందా? తద్వారా ఏళ్లుగా ఆయననే నమ్ముకున్న వర్గీయులను ఆందోళనలో పడేసిందా? వాస్ ద ఓట్ హియర్? హుజూరాబాద్ అది ఈటెల కోట. ఆ నియోజకవర్గంతో ఈటెలకు 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉంది. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా ఈటెల కోటకు బీటల వారే సంకేతాలు కనిపిస్తున్నాయట. అక్కడ ఈటెల ఉనికి ప్రశ్నార్థకమయ్యే సూచనలు ఉన్నాయట. హుజూరాబాద్ నా అడ్డా అని చెప్పుకునే ఈటెల నిన్నటి మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ప్రచారానికి అక్కడ అడుగు పెట్టలేదు. ఫలితంగా అక్కడ బీజేపీకి ప్రతికూల రిజల్ట్స్ రావడంతో ఇక ఈటెల మార్క్ చెదిరిపోతోంది అన్న ప్రచారం జరుగుతోంది. మెల్లమెల్లగా ఈటెల వర్గం అనేదే లేకుండా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం సొంత పార్టీకి చెందిన మరో ఎంపీతో ఈటెలకు ఉన్న విభేదాలే. సొంత ఇలాకాలో ఈటెల పట్టు కోల్పోయేలా చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఈటెల బీజేపీలో చేరాక అక్కడ ముఖ్య నేతలతో తలెత్తిన అంతర్గత విభేదాలతో కొంతకాలంగా సతమతం అవుతూనే ఉన్నారు. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఈటెల సొంత నియోజకవర్గం హుజూరాబాద్ ఉంది. ఇక్కడే మొదలైంది ఆధిపత్య పోరు. గత ఎన్నికల్లో హుజూరాబాద్లో ఓడిన ఈటెల పార్లమెంట్ ఎలక్షన్స్లో మల్కజ్గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అయితే ఎంపీగా ఉంటూనే సొంత కాన్స్టిట్యున్సీ హుజూరాబాద్పై మాత్రం తన పట్టు సడలకుండా చూసుకున్నారు. ఇదే బండి ఈటెల మధ్య వర్గపోరుకు కారణమైంది. గతంలో రాష్ట్ర చీఫ్ విషయంలో తలెత్తిన వివాదం హుజూరాబాద్లో ఆధిపత్యం చెలాయించే విషయంలో మరింత పీక్కు వెళ్లింది. ఇద్దరు నేతలు నిత్యం ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకోవడం సహజంగా మారింది. కొన్ని రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈటెల పోటాపోటీగా హుజూరాబాద్లో తన అనుచరులను దించి నియోజకవర్గంలో 29 మంది సర్పంచ్లను గెలిపించుకున్నారు. ఈ విషయంలో బండి వర్గానికి ఈటెల వర్గానికి కొంత రభస జరిగింది. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న వైరం తమకు అన్యాయం చేసిందని ఒక వర్గంపై మరో వర్గం బాహాటంగానే విమర్శలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కనీసం ఫ్లెక్సీల్లో ఈటెల ఫోటో లేకపోవడం, దానికి తోడు హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఈటెలను రానివ్వకుండా దూరం చేసి తమకు అన్యాయం చేశారని రాజేంద్ర వర్గీయులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. బండి సంజయ్ వల్ల పరోక్షంగా ఈటెల కోటకు బీటలు వారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. 25 ఏళ్ల ఈటెల రాజేందర్ రాజకీయ మార్క్ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఈటెల వర్గం ఆరోపిస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ బండి సంజయ్ స్థానిక ఎంపీ కాబట్టి తన నియోజకవర్గంలో ప్రతిదీ తన కనుసన్నల్లోనే జరగాలని కారణంగానే ఈటెలను హుజూరాబాద్ నియోజకవర్గానికి దూరం చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయాలని ఈటెలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సలహా మేరకు ఆయన తన సొంత అడ్డా హుజూరాబాద్ జమ్మికుంట ప్రచారానికి పోలేదనే చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా హుజూరాబాద్తో తనకున్న 25 ఏళ్ల అనుబంధాన్ని వదులుకోవాలా అని అధ్యక్షుడి వద్ద ఈటెల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హుజూరాబాద్ గడ్డ నాది, నా గడ్డపై ఎవరిని అడుగుపెట్టనివ్వనని ఈటెల చెబుతున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో సొంత ఇలాఖాలో ప్రచారం చేయకపోవడంతో బీజేపీ ప్రభావాన్ని చూపించలేదని ప్రచారం జరుగుతోంది. జమ్మికుంటలో పాలకవర్గ ఏర్పాట్లో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవాలని భావించిన ఈటెలకు మున్సిపల్ ఎన్నిక ఫలితాలు షాక్ ఇచ్చాయనే ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హుజూరాబాద్ జమ్మికుంటలో ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్స్లు ఈటెల ఫోటో లేకపోవడంతో ఆయన వర్గం సోషల్ మీడియాలో బండి సంజయ్ అతని వర్గంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమకారుడు, బలమైన బీసీ నేత కాబట్టే ఈటెలను ఇబ్బంది పెడుతున్నారని బీజేపీ బీసీ సీఎం హామీ నేపథ్యంలో భవిష్యత్తులో బీసీ కోటాలు తనకు అడ్డంకిగా మారే అవకాశం ఉందనే రాజకీయ ఆధిపత్య ధోరణితోని ఈ విధంగా ఈటెలకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని రాజేంద్ర వర్గం ఎప్పటినుంచో ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. ఇక 116 మున్సిపాలిటీల్లో 2 మున్సిపాలిటీలను మాత్రమే బీజేపీ కైవసం చేసుకుంది. 7 కార్పొరేషన్లకి కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే కాషాయ జెండా ఎగరవేసింది. ఈటెల ఇలాఖా అయిన హుజూరాబాద్ జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంతగా ప్రభావం చూపలేదు. దీంతో 2 మున్సిపాలిటీలను కోల్పోయింది. అటు మల్కాజ్గిరి పరిధిలో అయినా రిజల్ట్ పాజిటివ్ ఉంటుంది అనుకుంటే అక్కడ అదే పరిస్థితి రావడం తీవ్ర నిరాశకు గురిచేసిందట. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 3 చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపల్లి మున్సిపాలిటీల్లో ఈటెల రాజేందర్ ప్రచారం చేసినా ఫలితం కనిపించలేదు. అలియాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్కు బీజేపీ మద్దతిచ్చి
వైస్ చైర్మన్ పదవి తీసుకోగా, ఇక ఎల్లంపేట మున్సిపాలిటీలో సైతం బీఆర్ఎస్ కు సపోర్ట్ చేసి బీజేపీ వైస్ చైర్మన్ పదవి తీసుకుంది. ఇలా అటు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ కు పోలేక, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మున్సిపాలిటీలను దక్కించుకోకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఈటెల ఇరకాటంలో పడ్డారనే ప్రచారం జరుగుతుండడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బండి వర్గం కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఈటెల వర్గం అప్పట్లో దుమ్మెత్తిపోసింది. పోనీ మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమకు మేలు చేస్తాయని అనుకుంటే ఫలితాలు డీలా పడ్డంతో రాజకీయంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో తీవ్ర నష్టం చేకూర్చిందనే చర్చ సాగుతోంది. అయితే కరీంనగర్ కార్పొరేషన్ను ఒంటి చేత్తో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కవిసం చేసుకున్నారు. బండి వర్సెస్ ఈటెల వర్గాల ఆధిపత్య పోరు నడుస్తున్న తరుణంలో ఇప్పుడు బండి కరీంనగర్ కార్పొరేషన్ గెలవడంతో ఈటెలకు కొరకరాని కొయ్యలా హుజూరాబాద్లో తయారవుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీల్లో చేతులెత్తేసిన బీజేపీ కేవలం కార్పొరేషన్ మాత్రం దక్కించుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన బండి సంజయ్ ఇప్పుడు మా చూపంతా హైదరాబాద్ పైనే అనడం చర్చకు దారితీసిందట. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 3 కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీని విస్తరించారు. కరీంనగర్ కార్పొరేషన్ను బండి గెలిపించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈటెల వంతు వచ్చింది. తాను ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్లో జరిగే ఎన్నికల్లో విజయఢంకా తప్పక మోగించి తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. దీంతో ఈటెల రాజేందర్కు మల్కాజ్గిరి కార్పొరేషన్ గెలుపు పెద్ద సవాల్గా మారిందనే చర్చ జరుగుతోంది.